నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'అపూర్వ' అనే కథను విందామా? మేడం, మీకోసం ఎవరో వచ్చారు. జూనియర్ లాయర్ స్వాతి లోపలికొచ్చి అన్నది. ఆర్గ్యుమెంట్స్కి రాబోతున్న క్రిమినల్ కేసు తాలూకు ఫైలు, దానికి సంబంధించిన ఐపీసీ రిఫర్ చేయడంలో పూర్తిగా లీనమైన అపూర్వ తపోభంగం కలిగిన దానిలా మెల్లగా చూసింది స్వాతి వైపు. ఏ కేసైనా దాని పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించనిదే ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడదు అపూర్వ. ప్రతిరోజు ఐపీసీ మొత్తం మరీ చూస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు కూడా మర్నాడు ఆర్గ్యుమెంట్కి రాబోతున్న రేప్ కేసు తాలూకు ఫైల్ని సీరియస్గా చదువుతోంది. అలాంటి సమయాల్లో ఆమెను డిస్టర్బ్ చేయడానికి స్వాతికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ వచ్చిన వ్యక్తిని చూస్తే చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. మారుతి కారులో వచ్చాడు. వస్తూనే అపూర్వం ఉందా అంటూ అధికారికంగా ప్రశ్నించాడు. మీ పేరు అని అడిగితే నిర్లక్ష్యంగా మధుసూదన్ అని చెప్పు అన్నాడు. అందుకే తప్పనిసరి డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. అందుకే మరోసారి ఆవిడని పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ మీకోసం మధుసూదన్ అట్ట వచ్చారు అన్నది. అపూర్వ కనుబొమ్మలు ఓ అరక్షణం ముడిపడ్డాయి. అప్రయత్నంగా చేతిలో ఫైల్ సోఫాలో పెట్టి లేచింది. బయటికి నడవబోతూ ఓ క్షణం ఆగి అడిగింది స్వాతిని, ఎలా ఉన్నాడు? సఫారీ సూటు, పెద్ద పెద్ద మీసాలు, కళ్ళద్దాలు, చూపుల్లో చాలా కరకదనం ఉంది. ఆయన చూస్తే పొలిటికల్ లీడర్లా ఉన్నాడు అన్నది స్వాతి. అపూర్వ క్రింది పెదవి కొరుక్కుంటూ 2 నిమిషాల ఆలోచనగా ఉండిపోయింది. తర్వాత చెరిగిన జుట్టును సరిచేసుకుంటూ నువ్విక్కడే ఉండు స్వాతితో అంటూ బయటకు నడిచింది. మడత నలగని హ్యాండ్లూమ్ చీరలో హుందాగా వచ్చిన అపూర్వను చూస్తూనే వచ్చిన వ్యక్తి కళ్ళు మెరిశాయి. అపూర్వ అతన్ని చూసి పలచగా నవ్వి అన్నది, దారి తప్పి వచ్చినట్టున్నారు ఎక్స్ఎమ్మెల్యే గారు. నీతో పనుండి వచ్చాను. పని లేకుండా కాలక్షేపం కోసం వచ్చే వయసు కాదు కదా. నవ్వుతూ సోఫాలో కూర్చుంది. నువ్వేం మారలేదు అన్నాడు అతను. ఏ విధమైన మార్పు ఆశిస్తున్నారు నాలో? ఇదే, ఈ తర్కించే స్వభావం, ఎప్పుడూ దేనికి ఎదురు ప్రశ్న లేకుండా సమాధానం ఇవ్వని నీ తత్వం. పుట్టుకతో వచ్చిన బుద్ధి కదండి, చివరిదాకా పోదు. అతన్ని చూస్తుంటే 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, అతను తనని అవమానించిన తీరు కళ్ళ ముందు మళ్ళీ సినిమా రీల్లా తిరుగుతోంది. అతను ఇన్నేళ్ల తర్వాత సిగ్గు లేకుండా తన దగ్గరికి ఎందుకు వచ్చాడో బాగా తెలుసు. హిపోక్రసీ ముసుగు వేసుకుని అన్యాయంగా ఆర్జించిన సొమ్ముతో భోగభాగ్యాల్లో మునిగి తేలుతూ మంచివాడు, చదువుకున్నవాడు, సంస్కారి అనే బిరుదులతో ఈ సంఘంలో గుర్తింపు పొందిన ఓ ఘరానా పెద్ద మనిషి. ఈ ఘరానా పెద్ద మనిషి పరువు, ప్రతిష్ట, హోదా, అంతస్తు అన్నీ రేపు కోర్టులో తన ముందుకు ఆర్గ్యుమెంట్స్కి రాబోతున్న కేసు మీద ఆధారపడి ఉన్నాయి. ఓ అమాయకురాలు, నిస్సహాయురాలైన ఆడపిల్లని అమానుషంగా రేప్ చేసి రోడ్డు పక్కన ఆ పిల్లని అపస్మారక స్థితిలో పడేసి వెళ్ళిపోయిన ఓ నీచుడికి తండ్రిగా తన పరపతిని, ఆస్తిని, అంతస్తుని ఎరగా చూపి రక్షించుకోవడానికి వచ్చాడు పెద్ద మనిషి. అపూర్వ, అతని కంఠం గంభీరంగా ధ్వనించింది. అపూర్వ తన మనసులో చెలరేగుతున్న సంఘర్షణను అంచుకుంటూ అతని వైపు చూసింది. 20 ఏళ్ల క్రితం నిస్సహాయ స్థితిలో తన స్నేహితుడు, ఆత్మీయుడు, కలిసి చదువుకున్నవాడు, మంచివాడు అని ఓ సహాయాన్ని అర్థించడానికి వెళితే తన అంతస్తుకి, గొప్పతనానికి తనకి సాయం చేయడం కళంకాన్ని ఆపాదిస్తుందని భయపడి, కాదు తనని భయపెట్టి అవమానించి పంపాడు. యూనివర్సిటీలో మధుసూదన్, అపూర్వ కలిసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అనుకోకుండా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ తెలివైన వాళ్ళు అవటం, ఇద్దరిది ఒకే గ్రూప్ కావడం, అపూర్వ వ్యక్తిత్వం, అందమైన అతని చిరునవ్వు వాళ్ళిద్దరినీ కలిపింది. చాలామంది తోటి విద్యార్థులు వీరి చనువుని, స్నేహాన్ని అపార్థం చేసుకున్నారు, అసూయపడ్డారు. అయినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. దాదాపు 2 ఏళ్ళు చాలా మంచి స్నేహితులుగా ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మధుసూదన్ తల్లి బాగా చదువుకున్నావిడే. తండ్రి కూడా బిజినెస్ మ్యాగ్నెట్, కోటీశ్వర్లు వాళ్ళు. అతని అన్నలు కూడా మంచి పొజిషన్లలోనే ఉండేవాళ్ళు. తన కుటుంబం విద్యావంతుల కుటుంబం, కలిమిగల కుటుంబం అన్న అహం అతనిలో చాలాసార్లు గమనించింది అపూర్వ. కానీ ఆ అహం తమ మధ్య మంచి స్నేహానికి అంత అవరోధంగా భావించలేదు. అపూర్వ చాలా సాధారణ కుటుంబంలోని అమ్మాయి, కష్టపడి చదివేది. అతనిలో పరోపకార గుణం లేకపోవటం కనిపెట్టి ఎంత ఇబ్బంది పడ్డా తన సమస్యలు అతనికి చెప్పేది కాదు. అతనికి 4-5 అమ్మాయిలతో కూడా స్నేహం ఉండేది. అలాంటి స్నేహాన్ని మాత్రం తన నుంచి కోరే అవకాశం అపూర్వ కలగనివ్వలేదు అతనికి. ఆ తర్వాత మధుసూదన్ MBA చదవడానికి వెళ్ళిపోయాడు. లా చదవాలన్న కోరికకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ కోరికకు మనసులోనే సమాధి కట్టి
తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంది అపూర్వ. ఆమె మనసులో మధుసూదన పట్ల ఓ ఆకర్షణ అలాగే ఉండిపోయింది. ఎన్నడూ తన భావం బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. కారణం, అతనికి తనకి మధ్య అంతస్తుల తేడా భూమికి ఆకాశానికి ఉన్నంత అన్న విషయం తెలుసు ఆమెకి. దురదృష్టవశాత్తు అపూర్వ వైవాహిక జీవితం దారుణంగా ఫెయిల్ అయింది. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రుల దౌర్భాగ్యానికి, డబ్బు దాహంతో తప్పించిపోయే భర్తకి పొత్తు కుదరలేదు. ఓనాడు కట్నం లేకుండా తన ఇంటికి రావద్దని మెడపట్టి బయటికి గెంటేసిన భర్త నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుని పుట్టింటికి చేరింది. అపూర్వ క్యారెక్టర్ మంచిది కాదంటూ దొంగ సాక్ష్యాలు సృష్టించి డైవోర్స్ తీసుకున్నాడు ఆమె భర్త. ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటే అపూర్వ తనకు తెలిసిన ప్రతి చోట ఉద్యోగం కోసం ప్రయత్నించింది. 2-3 చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీల్లో కొన్నాళ్ళు చేయడం, ఆ ఆఫీసర్ల ప్రవర్తన నచ్చక రిజైన్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటీ మాటలు వినడం. ఈ దిక్కుమాలిన సమాజంలో భర్త చేత త్యజించబడిన స్త్రీలందరికీ ఎంత సహజమో ఆమెకి అంతే సహజమైంది. అనుకోకుండా ఓనాడు తన స్నేహితుడు మధుసూదన్ ఓ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడన్న విషయం తెలిసి అతని వద్దకు ఉద్యోగం కోసం వెళ్ళింది. అపూర్వకి ఆనాటి సంఘటన మనసులో మెదిలింది. అద్భుతమైన ఆ బిల్డింగ్ గేట్లోకి అడుగు పెట్టబోతున్న అపూర్వ కాళ్ళు ఓ క్షణం తడబడ్డాయి. గుండె ఓ క్షణం వేగంగా కొట్టుకుంది. దాదాపు 3 ఏళ్ల తరువాత తన ప్రాణమిత్రుణ్ణి కలుసుకోబోతోంది. ఆ అందమైన చిరునవ్వు మరోసారి చూడబోతోంది. పెళ్ళైపోయి ఉంటుంది. విద్యార్థిగా తను చూసిన మధుని ఈనాడు పెద్ద హోదాలో చూడబోతోంది. చూడగానే ఆనందంగా పలకరిస్తాడో, గుర్తుపట్టనట్లు ఆలోచిస్తాడో. లేదు లేదు, మధులో అహం ఉండొచ్చుగాక, తన విషయంలో అది ఎప్పుడూ ప్రదర్శించడు. ఆలోచిస్తూనే హాల్లోకి నడిచొచ్చింది. వాచ్మెన్ ఆమె వైపు ఓ క్షణం విచిత్రంగా చూసి నౌకర్ని పిలిచాడు. నౌకర్ రాగానే చిన్న స్లిప్ మీద అపూర్వ అని వ్రాసి పంపించింది. శరీరం అంతా చిత్రమైన స్పందనతో నిండిపోయింది. తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి గాను సోఫాలో కూర్చుని 2 చేతులు నలుపుకోసాగింది. 10 నిమిషాల భయంకరమైన నిరీక్షణ అనంతరం నౌకరొచ్చి లోపలికి వెళ్ళమన్నాడు. మొగలిపూల సౌరభంతో నిండిన పెర్ఫ్యూమ్డ్ ఏసీ ఛాంబర్లో సింహాసనం లాంటి కుర్చీలో ఠీవిగా మధు. అపూర్వ అప్రయత్నంగా చేతులు జోడించింది. కూర్చో, బాగున్నావా అడిగాడు మధు. అతని కంఠంలో ఆనాటి ఆప్యాయత కానీ అల్లరి కానీ ఏమీ లేదు. మామూలుగా, చాలా మామూలుగా పరాయి వాళ్ళని ఎవరినో పలకరించినట్టు పలకరించాడు. అపూర్వ తల ఊపింది. మీ వారు ఎలా ఉన్నారు? అపూర్వ మాట్లాడలేదు. తల వంచుకుని చేతి వేళ్ల గోళ్లు పరిశీలించసాగింది. కాఫీ తాగుతావా? లేదన్నట్టు తలాడించింది. ఎంతో ఆశతో, కొండంత నమ్మకంతో వచ్చింది. అతని ధోరణి నిరుత్సాహాన్నే కాదు, దుఃఖాన్ని కూడా కలగజేస్తోంది. చాలాసేపు మౌనం రాజ్యం చేసింది ఇద్దరి మధ్య. ఎలాగో గొంతు పెగుల్చుకుని మధు అన్నది. చెప్పు, క్లుప్తంగా అన్నాడు. మధు, నేను నేను జీవితంలో ఓడిపోయాను, ఒంటరిగా మిగిలిపోయాను. నాకేదన్నా జాబ్ కావాలి. మధుసూదన మాట్లాడలేదు. అతని సమాధానం కోసం గుండె చిక్కపట్టుకుని ఎదురు చూడసాగింది. నెమ్మదిగా అన్నాడు. అపూర్వ, కాలేజీ రోజుల్లో ఏదో మనం స్నేహంగా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీ గురించి నాకు 2-3 చెప్పారు. నీ భర్త నిన్నెందుకు వదిలేశాడని నేను అడగడం లేదు. కానీ నేను నీకు ఉద్యోగం ఇచ్చి, అది నా ఆఫీసులో, ఆదుకునే పరిస్థితుల్లో లేను. కావాలంటే నీకు కొంత ఆర్థిక సాయం చేయగలను. అపూర్వ తీక్షణంగా చూసింది. పరిస్థితులు కాదు మధు, మారింది నువ్వు మారిపోయావు. ఏం విన్నావు మధు? నా గురించి ఎవరి ద్వారా విన్నావు? నీ అంతస్తు ముందు నేనంత అల్పురాలిగా కనిపిస్తున్నానా? దుఃఖంతో తడబడుతున్న స్వరంతో అడిగింది. ఐఆమ్ సారీ అపూర్వ, నిన్ను బాధ పెట్టాలని అనలేదు. నీకు తెలుసనుకుంటా, నా భార్య కలెక్టర్. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగి అమ్మాయిలతో స్నేహం చేసినా అది సహజంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా, ఓ కలెక్టర్ గారి భర్తగా ఒక స్టేటస్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీలాంటి భర్త వదిలేసిన స్త్రీకి ఉన్నపళంగా ఉద్యోగం ఇచ్చి, అందులోనూ గతంలో మన స్నేహితులం కూడాను, నా ఆఫీసులో పెట్టుకుంటే 10 మంది విమర్శలకు గురి కావాల్సి ఉంటుంది. అది నీకు కానీ నాకు కానీ అంత మంచిది కాదు. పైగా నీకంత మంచి పేరు లేదు. అయినా నీ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడకూడదనుకో. ప్లీజ్ స్టాప్ ఇట్, గట్టిగా అరిచింది అపూర్వ. అవును, నాకు మంచి పేరు లేదు. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, హోదా లేదు. కుంటివాడో, గుడ్డివాడో, త్రాగుబోతో, తిరుగుబోతో భర్త లేడు. ఉన్నది ఒక్కటే,
ఎవరికీ కనిపించని, ఎవరికీ అక్కర్లేని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం. నేను బ్రతకడానికి ఈ రెండూ చాలు. నాకు ఉద్యోగం ఇస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు పెళ్లి కాకముందు చిల్లరగా తిరిగావు కాబట్టి. కానీ నీకు నాకు మధ్య అలాంటి చిల్లర స్నేహం లేదు. మరి ఎందుకీ ఉలికిపాటు? మధు, నీ నీడను చూసి నువ్వు ఉలిక్కి పడుతున్నావు. నీ భార్య కలెక్టర్. మీ అమ్మా నాన్న గొప్ప హోదాలో ఉన్నారన్న అహం ఎంత ఉండేదో ఆనాడు, ఈనాడు నీ భార్య కలెక్టర్ అన్న అహం కూడా నీలో ఉంది. నువ్వు నీ వ్యక్తిత్వానికి కాక ఇతరుల వ్యక్తిత్వానికి విలువిస్తున్నావు. అందుకే నాకు సాయం చేయడం నీకు తలవంపులుగా భావిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ మధు. జాగ్రత్తగా పదిలంగా నీ హోదాని, నీ భార్య హోదాని, నీ ఆస్తిని, అంతస్తుని కాపాడుకో. నువ్వంటే నాకేమిటో ఆలస్యంగానైనా పూర్తిగా తెలిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను సదా కృతజ్ఞురాలిని. గుడ్ బై. అపూర్వ విసురుగా వచ్చేసింది. నువ్వు నా మాటలు వినాలనుకోవడం లేదా? అపూర్వ ఉలిక్కిపడింది. చెంపల మీద జారిన కన్నీరు తుడుచుకుని చెప్పు అన్నది. మావాడు చిన్నవాడు. ఏదో ఉడుకు రక్తంలో చిన్న తప్పు చేశాడు. ఆ పిల్లకి అడిగినంత డబ్బిస్తాను. కేసు క్లోజ్ చేయాలి. అపూర్వ నవ్వింది. మధుసూదన్ గారు, మీ డబ్బుతో మీరు అంతస్తును కొనుక్కోగలిగారు. ఎమ్మెల్యే పదవిని కొనుక్కోగలిగారు. ఎన్నో బిల్డింగులు, స్థలాలు, పొలాలు కొనుక్కోగలిగారు. కానీ ఓ ఆడపిల్ల జీవితం కొనడం అంత ఈజీ కాదు. చూడు, అదంతా నాకు తెలీదు. నువ్వు కూడా బాగా కష్టపడి పైకొచ్చిందానివి. మహిళా కోర్టులో జడ్జిగా 5-6 ఏళ్ల నుంచి నువ్వు డీల్ చేస్తున్న కేసులు విన్నాను. నీ వ్యక్తిత్వం, ధైర్యం నాకు బాగా తెలుసు. కానీ నీ స్నేహితుడినిగా కాక ఓ ఎమ్మెల్యేగా అడుగుతున్నాను. కేసు క్లోజ్ చేయాలంటే నీకెంత కావాలో చెప్పు. నా వ్యక్తిత్వం గురించి తెలుసు అన్నారు. ఏం తెలుసు? డబ్బు తీసుకుని అన్యాయాన్ని న్యాయంగా, తప్పుని ఒప్పుగా తిరిగి రాస్తానని తెలుసుకున్నారా? మీరిప్పుడు కేవలం ఎక్స్ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోకండి. నేను ఆడదాన్ని. ఓ ఆడదానిగా, అందులోనూ జీవితంలో దగాపడిన ఆడదానిగా, ఆడదాని కష్టాలు, కన్నీళ్లు నాకు బాగా తెలుసు. ఆడదాని జీవితంతో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆడుకున్న ఏ మగవాణ్ణి నేను క్షమించను. మీరు ఎమ్మెల్యే అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా న్యాయాన్ని నమ్మిన దాన్ని, న్యాయమూర్తిని. డబ్బుకి కక్కుర్తిపడి ప్రవర్తిస్తానని కల్లో కూడా అనుకోకండి. ఇంకా మీలో అహం చావనందుకు బాధగా ఉంది. పగ తీర్చుకుంటున్నావా? తీక్షణంగా అడిగాడు. ఎందుకు పగ? మీరేం చేశారని? ఉద్యోగం అడిగితే ఇవ్వనన్నారు. ముష్టిదానికి వేసినట్టు దానం పడేస్తానన్నారు. నేనేగా మీ దానాన్ని తిరస్కరించాను. మీరేమన్నారు? సంస్కారం లేని మనుషులంతా అన్నదాన్నే మీరు కొంచెం నాగరికత రంగు పూసి అన్నారు. అందరిలాగే మీరు నా మీద అనుమానపు అపనిందల తాలూకు బాణాలు వేశారు. అవి నా గుండెల్లో గుచ్చుకుని గాయాలై రక్తం ఓడి, ఆ రక్తం కన్నీటి రూపంలో నా కళ్ళ నుండి స్రవిస్తుంటే అందరిలాగే మీరు ఆనందించారు. మీరేం చేశారని నాకు పగ? మధుసూదన్ గారు, ఇక్కడ పగ ప్రసక్తి లేదండి. కేవలం నా కర్తవ్యాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించాను. ఆడపిల్ల కన్నీటి కథ విన్నాను. సాక్ష్యాలు సేకరించాను. అన్నీ నాకు తప్పు మీ అబ్బాయిది మాత్రమే అని తెలియజేస్తున్నాయి. అలాంటప్పుడు ఆ అబ్బాయిది తప్పు కాదని ఎలా అనగలను? పోనీ ఆ అమ్మాయిని మీ కోడలుగా స్వీకరిస్తారా? చెప్పండి. జాగ్రత్తగా మాట్లాడా పూర్వ. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. బజార్ దాన్ని నా కోడలుగా చేసుకోవాలా? బజార్ది ఎవరండి? బజార్ది తన మానాన్ని తను పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళుతున్న ఓ అబలని బజార్లో పట్టుకుని బజారు మనిషి కన్నా హీనంగా అనుభవించి బజార్లో వదిలేసిన మీ అబ్బాయి బజారు మనిషి. మీరు లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా బజారు పనిచేసిన వాళ్ళు బజారు మనుషులు అవుతారు. ఆ అమ్మాయి ఎలా అవుతుంది? ఇకపోతే మీరేమైనా చేయగలరా? చేయండి చూస్తాను. ఏం చేయగలరండి మీరు? నన్ను కానీ ఆ అమ్మాయిని కానీ హత్య చేయించగలరు. అంతేగా? అంతకన్నా ఏం చేయగలరు? మధుసూదన్ గారు, జీవితం అంటే కేవలం డబ్బు, హోదా, అంతస్తు, ఏసీ మేడలు, పెర్ఫ్యూము కాదండి. ఆత్మాభిమానం, అనురాగం, కరుణ, పరోపకారం, ఆత్మవిశ్వాసం, పాపభీతి, దైవభక్తి. ఇవి కూడా జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. వెళ్ళండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఈ కేసు గురించి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే రేపు కోర్టుకు రండి. మీ హోదాతో కానీ మీ డబ్బుతో కానీ నా తీర్పును కొనలేరు. మరోసారి వినండి. మీ డబ్బు చూసి ఆశపడే హీనస్థితికి అపూర్వ దిగజారలేదు. ఎన్నటికీ దిగజారదు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి. మగవాడు సాంఘికంగా ఎదుగుతున్న కొద్దీ నైతికంగా దిగజారుతుంటాడు. ఆడది నైతికంగా ఎదగడానికే సాంఘిక హోదా కోరుకుంటుంది. ఈ సమాజంలో ఆడదానికి 2 విధాలుగా గౌరవం లభిస్తుందని తెలుసుకున్నాను. 1, అంతస్తు, హోదా, పరపతి ఉన్న వ్యక్తికి భార్యగా. 2,
స్వంతంగా తనకు అంతస్తు హోదా కల్పించుకున్న స్త్రీగా. రెండో మార్గం అనుసరించి ఈనాడు ఈ స్థితికి వచ్చానంటే కేవలం నా నీతి నిజాయితీ నిరూపించుకోవడానికే. అపూర్వ విసురుగా ఈ మాటలు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తను పదిలంగా కాపాడుకున్న పరువు ప్రతిష్ట అపూర్వ వ్యక్తిత్వం క్రింద నలిగిపోతుంటే నిరుత్తరుడిలా చూస్తూ నిల్చుండిపోయాడు మధుసూదన్. కథ పేరు అపూర్వ. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.